మహాభారతం పార్ట్ 12కి స్వాగతం. ఈ వీడియోలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అలాగే విదురుడు ఎలా జన్మించారో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మహాభారతం సిరీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పార్ట్ 11లో మనం కురువంశంలో ఉన్న మగవారు అందరూ చనిపోవడం, భీష్మించుకోపోవడం వల్ల వంశం ఆగిపోయే స్థితికి చేరింది. సత్యవతీ దేవి తన విధవరాళ్ళ కోడళ్లైన అంబిక, అంబాలికలకు పిల్లలు కలగాలనే ఆశతో వేదవ్యాస మహర్షిని తన కోడళ్లైన అంబిక, అంబాలికలతో సంతానం పొందమని అడిగింది. ఈ విధానాన్ని దైవ న్యాయం అంటే భర్తలేని స్థితిలో మహామహులు తేజస్సుతో సంతానం పొందడం. మొదటగా వేదవ్యాసుడు అంబిక వద్దకు వెళ్తాడు. ఆయన రూపం 1000 సూర్యుల్లా ప్రకాశిస్తూ భయంకరంగా ఉంటుంది. దీనితో భయపడిన అంబిక కళ్ళు మూసుకుంటుంది. ఈ కారణంగా ఆమెకు పుట్టినవాడు కళ్ళు లేని ధృతరాష్ట్రుడు. అతని ఏనుగుల బలం ఉంటుంది, కానీ చూపు మాత్రం లేదు. తర్వాత వ్యాసుడు అంబాలిక వద్దకు వెళ్తాడు. ఆమె కూడా భయపడుతుంది, కానీ కళ్ళు మూసుకోదు. పుట్టినవాడు కాంతిమంతుడు, గుణవంతుడు అయిన పాండురాజు. ఇద్దరు కుమారుల్లో ఒకడు అంధుడు, మరొకడు శరీర బలహీనుడు కావడం. సత్యవతీదేవి ఇంకొక బలమైన సంతానాన్ని కోరుతుంది. మళ్ళీ అంబిక వద్దకు వెళ్ళాలని కోరుతుంది. కానీ ఈసారి అంబిక భయపడి తాను వెళ్లకుండా తన దగ్గర ఉన్న దాసిని అలంకరించి వ్యాసుని దగ్గరకు పంపుతుంది. తన తేజస్సును ఆ దాసికి ఇస్తాడు. అలా దాసికి పుట్టినవాడు విదురుడు. విదురుడు ధర్మాన్ని బాగా తెలిసినవాడు. సాక్షాత్తు యమధర్మరాజు ఆ దాసి గర్భంలో జన్మించాడు విదురుని రూపంలో. ఇలా ముగ్గురు అన్నదమ్ములు కురువంశంలో జన్మిస్తారు. ధృతరాష్ట్రుడు, పాండురాజు అలాగే దాసిపుత్రుడు అయిన వీరే మహాభారతం కథ మొత్తాన్ని ఒక మలుపు తిప్పుతారు. కాకున ధర్మరాజు అయిన విదురుడు ఎందుకు జన్మిస్తాడు మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. భీష్ముడు ఎందుకు కాశీ రాజ్యపు కన్యల్ని అపహరించాడు పార్ట్ 11 వీడియోని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. గో అండ్ వాచ్.